ఆ రోజు ఉన్నటువంటి సిడబ్ల్యూసీకి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష. ఏదైతే 37,059 కోట్ల రూపాయలకు ఆమోదం పొందమని అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రికార్డులన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని వచ్చింది 2022 నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నుంచే తప్ప 2019 మేకు ముందు ఎక్కడ కూడా ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ 41 కానీ 45 కానీ లేదు అనేటువంటి వాస్తవాన్ని సభాపూర్వకంగా విత్ రికార్డ్స్ ద్వారా చూపిస్తున్నాను అధ్యక్ష. వాళ్ళకు కూడా ఏమన్నా రికార్డులు కావాలంటే రికార్డులు వాళ్ళ లీడర్ కూడా పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా రెండవది అధ్యక్ష, ఏదైతే ప్రశ్నలో మరి ఏదైతే ఈ యొక్క పోలవరం మరి లెఫ్ట్ కెనాల్ గురించి గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష. లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో మరి గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని కానీ ఒక్క అరబస్తా సిమెంట్ కానీ పనిచేయలేదు అధ్యక్ష. మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి క్షేత్ర పరిణ పోలవరంకి వెళ్లారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా లెఫ్ట్ కెనాల్కి వెళ్ళి ఆయన కూడా చెప్పారు 2025 జూలైకి ఏదైతే పోలవరం పూర్తయ్యే లోపుగా అక్కడ పుష్కర పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కనీసం ఒక 6,000-7,000 క్యూసెక్కుల నీరైనా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలని చెప్తే మరి దాని మీద 1,650 కోట్ల రూపాయలతోటి మరి అన్ని కూడా మరి కాంట్రాక్టులు టెండర్లు పిలిచాము అధ్యక్ష. ఆల్రెడీ పనులు ప్రారంభించాం. ఏదైతే ఆ లెఫ్ట్ కెనాల్ కూడా రేపు 2025 జూన్ కల్లా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తామని చెప్పి కూడా సభాపూర్వకంగా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ వెంకటేశ్వర గారు కూడా మరి ఏదైతే ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాల గురించి అడిగారు అధ్యక్ష. ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు అడిగారు అధ్యక్ష. ఆ నిర్వాసితుల కుటుంబాలు కూడా మరి ఏదైతే ఫేజ్ 1కి సంబంధించి మరి వెంకటేశ్వర గారు అడిగారు అధ్యక్ష. నిర్వాసితుల కుటుంబాలు వచ్చి ఫేజ్ 1 వచ్చి అంటే ఏదైతే 41.15 ఫస్ట్ ఫేజ్కి వచ్చి మరి 38,060 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 41.5 నుంచి 45.72 వరకు చూస్తే 58,600 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం కుటుంబాలు 96,660 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా 12,797 కుటుంబాలని షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ వెంకటేశ్వరరావు గారు కూడా దయ ఉంచి ఆయన కూడా గమనించమని ఏదైతే ఆ నిర్వాసితులకి 2016లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులకి 1000 కోట్లు ఇచ్చాడు అధ్యక్ష. మళ్ళీ 2025లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొన్న 900 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 2019, 2024 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష. ధన్యవాదాలు. ఎల్ఓపి గారు సార్, ప్రశ్నోత్తరాలలో తప్పుడు ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రశ్న వాళ్ళే వేస్తున్నారు, సమాధానానికి వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా గత స్మృతుల్ని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ తాలూకా వీళ్ళని లేనివన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పుకొస్తున్నారు అధ్యక్ష. సూటిగా ప్రశ్న అడుగుతున్నాము. సూటిగా మీరు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా, తగ్గిస్తారా లేదని అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష. దాని వాళ్ళు ఏం చెప్తారు 20 వినండి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానం మీరు చెప్పిన సమాధానమే. నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. మీ రోడ్డు వచ్చిన మాట రికార్డులో చూసుకోండి. నేనేమైనా కూర్చొని మరి చెప్తాను. కూర్చొని మాట్లాడేయండి మంత్రి గారు. మంత్రి గారు మాట్లాడేయండి. మీరు మాట్లాడేయండి. చెప్పండి. మీరు వాళ్ళతో కాదు మాట్లాడండి. వాస్తవంగా ఆయన చెప్పింది ఏంటి సార్, 22వ సంవత్సరంలో 2022వ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బులు రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్య దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు. ఆ డబ్బు ఇవ్వండి, ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే
రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నారు, లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన వెళ్ళాలన్నారు, మా సుదృష్టం తవ్వాలన్నారు, వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా? తగ్గిందని చెప్పండి. ఎస్, రికార్డ్, ఫైన్, నో ఇష్యూ. అదే ఆ మాట చెప్పండి. అంతే మేము అడుగుతుంది స్ట్రైట్ కోసం. అంతేగాని దానికి ఉపద్ఘాతాలు మా చరిత్రది సార్. పోలవరం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. నేను వెళ్ళాను దానికి ఫౌండేషన్ చేసినప్పుడు ఐఎమ్ ది మ్యాన్. మా అద్భుతమైన కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మేము మార్చారు రైట్. వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ వీళ్ళు? అయినా సరే దానికి వెళ్ళట్లేదు. ఆ గొప్పలు మేము చెప్పుకోలేదు. కానీ ఇవాళ సూటిగా ప్రభుత్వం తగ్గిస్తుందా, ప్రభుత్వం తగ్గించట్లేదా? సమాధానం చెప్పండి. మంత్రి గారు. అధ్యక్ష, చాలా క్లియర్ గా ఇప్పుడే చెప్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని. మరి నేను అడుగుతూ ఉన్నా, మీకు ఆ రోజు మరి 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు, 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు. మరి ఎందుకు ఆ రోజు 72% పోలవరాన్ని యాజ్ ఎ రికార్డ్ చెప్తూ ఉన్నాయి? నేను చెప్పట్లా, యాజ్ ఏ పీపీ చెప్తుంది, సిడబ్ల్యూ చెప్తుంది 2019కి 72% పూర్తయిందని. మరి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి 19-24 మధ్య కేవలం 2% మాత్రమే పూర్తయ్యాయని. మరి ఎందుకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష? వాళ్ళు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రులు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష, ఆ రోజునటువంటి 2 మంత్రులు కూడా చెప్పారు. ఒకళ్ళు చెప్పారు, ఒక మంత్రి ఏది 50% ఫుల్ పెర్సెంట్ అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు. అది ఇంకొక మంత్రి చెప్పాడు. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఇంకో మంత్రి చెప్పాడు అధ్యక్ష. వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష. కానీ ఈ రోజు చాలా క్లియర్ గా మళ్ళీ నేను బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తూ ఉన్నాం, గత మీటింగ్ లో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అవ్వాలనంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం. అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్లు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13810, మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. అధ్యక్ష, ప్రభుత్వ భవనంలో ఉన్నటువంటి 330 సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్స్కి అవసరమయ్యే మరమ్మతుల కొరకు 2024-25 సంవత్సరానికి గాను 57.66 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయడం అయింది అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అవునండి. మూడవ ప్రశ్న సమాధానం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా 200 సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో 1259 అదనపు మరుగుదొడ్లకు ప్రతిపాదించమైంది. పడకలను సమకూర్చడానికి ప్రతిపాదన పరిశీలన ఉంది అధ్యక్ష.